మిత్రులారా మరియు మా యొక్క ఛానల్ శ్రేయోభిలాషుల్లారా మీలో చాలామంది కానీ మా ఛానల్ యొక్క వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఈ పేదవాడిని ఆశీర్వాదించండి. ఒకరోజు అడవిలో సూరయ్య కట్టలు కొడుతుండగా అక్కడికి పిసినారి మరియు ముఖంలో కపటంతో సూరయ్య అక్కడికి వచ్చి రాజయ్యతో ఇలా అంటాడు. ఒరేయ్, కట్టేలు కొట్టేవాడా, ఇక్కడ అడవిలో ఒక స్వర్ణ గుహ ఉంది. ఆ గుహ యొక్క దారి నీకు తెలుసా? తెలిస్తే చెప్పు. అప్పుడు రాజయ్య, ఏంటి స్వర్ణగుహనా? నీకేమైనా పిచ్చా? ఈ అడవులో స్వర్ణగుహ గురించి నేనెప్పుడూ వినలేదు, మరియు నాకింతవరకు ఎవ్వరూ కూడా ఆ గుహ గురించి ఇప్పటివరకు చెప్పలేదు. నాకు మాత్రం ఆ గుహ గురించి ఏమీ తెలియలేదు అని అంటాడు. ఓరి పిచ్చోడా, నువ్వు అడవిలో కట్టెలు కొట్టుకోవడానికి తప్ప ఇంకెందుకు పనికిరావు. ఆ గుహలో బంగారం, వజ్ర వైడూర్యాలు అన్నీ ఉన్నాయి. నువ్వు పెద్ద మూర్ఖుడివి. జరుగు జరుగు అని సూరయ్య ధనసెతో పరుగు పరుగున గుహవైపు బయలుదేరతాడు. సూరయ్య అడవిలో గుహ కోసం వెతుకుతూ వెళ్ళగా దానికి అడవి మధ్యలో ఒక గుహ కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళగానే ఒక్కసారిగా బలమైన గాలులు వీస్తున్నాయి. అప్పుడు సూరయ్య ఇలా అనుకుంటాడు, ఇక్కడికి రాగానే ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది, అంటే ఇదే ఆ గుహ అని అనుకుని గుహ లోపలికి వెళతాడు. అలా గుహ లోపలికి వెళ్లగానే ఒక్కసారిగా సూరయ్యకు ఒక మాయా అద్దం కనిపిస్తుంది. అప్పుడు మాయా అద్దం నుంచి ఒక్కసారిగా ఒక దివ్య తేజస్సు సూరయ్య మీద పడుతుంది. అప్పుడు సూరయ్య, అరే, ఇదేమిటి, నా కళ్ళు చేతులు నీ ఎవరో లాగేస్తున్నరు, దయచేసి కాపాడండి అని అనుకుంటూ ఉండగా మాయా అద్దం లోపలికి లాగుతుంది. దట్టమైన అడవిలో రాజయ్య మరియు అతని కుటుంబం నివసిస్తోంది. ఒకరోజు రాజయ్య భార్య ఇలా అంటుంది, ఏమయ్యా, మనం రోజూ ఇలా కట్టెలు కొట్టుకుని వచ్చి అమ్మగా వచ్చిన డబ్బుతో ఎన్ని రోజులు కాలం వెళ్లదిష్టం? అందుకని మీరు కూడా అడవిలో ఉన్న ఆ మాయ గుహలోకి వెళ్ళి బోలెడంత బంగారం తీసుకుని వస్తే మనం ధనవంతులమైపోతాం అంది. దట్టమైన అడవిలో రాజయ్య మరియు అతని కుటుంబం నివసిస్తోంది. ఒకరోజు రాజయ్య భార్య ఇలా అంటుంది, ఏమయ్యా, మనం రోజూ ఇలా కట్టెలు కొట్టుకుని వచ్చి అమ్మగా వచ్చిన డబ్బుతో ఎన్ని రోజులు కాలం వెళ్లదిష్టం? అందుకని మీరు కూడా అడవిలో ఉన్న ఆ మాయ గుహలోకి వెళ్ళి బోలెడంత బంగారం తీసుకుని వస్తే మనం ధనవంతులమైపోతాం అంది. అప్పుడు ఒక్కసారిగా తలుపు తెరిచి చూసేసరికి ఒక రాజకుమారుడు ఇలా అంటాడు, క్షేమించండి అయ్యా, నేను ఈ అడవిలో దారి తప్పి పోయాను మరియు రాత్రి అయింది. నేను రాకుమారుడు ప్రతాపుడిని, దయచేసి ఒక్క రాత్రి నాకు మీ ఇంట్లో చోటు ఇవ్వండి. నేను మీకు ఉదయాన్నే మీరు ఊహించని బహుమతి ఇస్తాను. అప్పుడు రాజయ్య, ప్రభు, మీరు మా ఇంటికి రావడమే మాకు అదృష్టం, లోపలికి రాండి అని అంటాడు. రాత్రి రాకుమారుడు మరియు రాజయ్య కుటుంబం కడుపు నిండా తిని ముచ్చటిస్తూ నిద్రపోతారు.
మరుసటి రోజు ఉదయం ఒక్కసారిగా రాజయ్యకు చేదు అనుభవం ఎదురు అవుతుంది. రాకుమారుడు చనిపోయి భూమి మీద పడి ఉంటాడు. అప్పుడు రాజు ఇలా అంటాడు, నేను ఒంటరి వాడిని అయిపోయాను, నా కుమారుడుని ఎవరు చంపేశారు ఏడుస్తూ అడుగుతాడు. అప్పుడు మంత్రి, ప్రభు, మన రాకుమారుడు నీ ఈ రాజయ్య అతని భార్య ఇద్దరూ కలిసి చంపివేశారు అని అంటాడు. అప్పుడు రాజయ్య ఇలా అంటాడు, ప్రభూ, రాత్రి రాకుమారుడు మా ఇంట్లో ఉన్నప్పుడు చాలా ఆరోగ్యంగానే ఉన్నాడు. కాని రాకుమారుడు ఎలా చనిపోయాడో మాకు తెలియలేదు, మేము చంపలేదు అని అంటాడు. అప్పుడు మంత్రి ఇలా అంటాడు, లేదు ప్రభూ, రాకుమారుడు నీ ఈ రాజయ్యనే చంపివేశాడు అని చెప్తాడు. అప్పుడు రాజు ఇలా అంటాడు, మంత్రి ఈ రాజయ్య మరియు ఆయన భార్య ఇద్దరినీ బంధించి కోటకు తీసుకురండి, వీళ్లకు ఉరితిద్దాం అని కోపంతో అంటాడు. రాజయ్య ప్రభు, మేము రాకుమారుడిని చంపలేదు, నేను ఎలాగైనా నిజాన్ని మీకు నిరూపిస్తా అని అనుకుంటూ రాజయ్య అడవిలో ఉన్న గుహ లోపలికి వెళతారే. అలా రాజయ్య కొత్త ప్రపంచంలోకి వెళ్ళగానే అతనికి ఒక్కసారిగా బంగారం రాసులు మరియు పక్కనే పొద్దున కనిపించిన సూరయ్య శిలాయి కనిపిస్తాడు. అప్పుడు సూరయ్య ఇలా అంటాడు, ఒరే రాజయ్య, నువ్విక్కడికి ఎలా వచ్చావు? దయచేసి నన్నిక్కడి నుండి విడిపించు. మొదటి నువ్వు ఈ శిలగా ఎలా అయ్యేవో చెప్పు అని రాజయ్య అడుగుతాడు. అప్పుడు సూరయ్య, నేను బంగారం మీద ఆశతో బంగారం ముత్తగానే ఇలా శిల అయిపోయాను అని అంటాడు. అప్పుడు రాజయ్య, నేను నీ మాటలు నమ్మను సూరయ్య, నేను కూడా బంగారం తాకి చూస్తా అని రాజయ్య బంగారాన్ని తాకినా ఏమీ అవ్వదు. అప్పుడు సూరయ్య రాజయ్యతో ఇలా అంటాడు, ఒరే రాజయ్య, నీ మనస్సులో ఎటువంటి ఆశ లేదు కాబట్టి నీకు ఏమీ లేదు అని అంటాడు. అప్పుడు రాజయ్య, అయితే నేను నిన్ను తప్పక మళ్ళీ మనిషిగా చేస్తాను, దీనికి విరుగుడు ఏమితో నేను ఈ లోకంలో ముందుకు వెళ్ళి కనుకుంటా అని రాజయ్య ముందుకు వెళతాడు. అలా రాజయ్య కొత్త లోకంలో ముందుకు వెళ్ళగా అతడికి ఒక రాక్షసుడు కోట కనిపిస్తాడు. అక్కడ కాపాలి ఉన్న రాక్షసులు ఇలా అనుకుంటారు, ఒరే చూడరా ఈ మనవణ్ణి, ఇంతవరకు ఎవ్వరూ కూడా ఆ మాయగుహ దాటి మన కోటకు రాలేదు. ఈయన వచ్చాడు అంటే ఈయన ఖచ్చితంగా ఒక అవతార పురుషుడై ఉంటాడు. పద, మనం ఈయనను మన రాజు దగ్గరికి తీసుకొని వెళ్దాం. అప్పుడు రాక్షసరాజు ఇలా అంటాడు, ఎవరు నువ్వు? ఇక్కడికి ఎలా వచ్చావు? ఇప్పటివరకు ఆ మాయగుహను దాటి ఎవ్వరూ రాలేదు. నువ్వు వచ్చావు అంటే నువ్వు అత్యాసపరుడివి కావు. చెప్పు, నీకు కావాలి అని అంటాడు. అప్పుడు రాజయ్య జార్గిన కథ మొత్తం చెప్తాడు. అప్పుడు రాక్షసరాజు, నేను కూడా నాలో ధనం మీద ఉన్న అసాధతో ఒక సాధువు యొక్క కూతురిని చెడపాడు చూశాను. నన్ను ఆ సాధువు ఇలా మార్చేశాడు. నీ భార్యకు మరియు నాకు కూడా శాపవిమోచనం కావాలంటే ఆ సాధువు వల్లనే అవుతుంది. ఆ సాధువుని నువ్వు కలవాలి అంటే ఆ లోకం దాటి ఉత్తరం దిక్కు అడవిలో వెళ్ళు
అని చెప్తాడు రాజయ్యతో రాక్షసరాజు. రాజయ్య నెమ్మదిగా మంత్రికురాలి గుహ దగ్గరకు చేరుకుని మంత్రికురాలు ఎప్పుడు బయటకు పోతుందా అని చెట్టు పక్కన ఈరోజు నీ చావు పక్కా నా చేతిలో ఉంది ఓ మహర్షి. నిన్ను చంపి నీ యొక్క దివ్య శక్తులన్నీ నావశం చేసుకుని ఎప్పటికీ నేను నిత్య యవ్వనంగా ఉంటాను. హే మూర్ఖురాలా, ధర్మం ముందు అధర్మం ఎప్పుడూ నిలబడదు. మరి నువ్వు లోకాన్ని జయించాలనే కల ఎప్పటికీ నెరవేరదు. నీకు పతనం తప్పదు, మర్చిపోకు. ఆ మంత్రికురాలు బయటికి వెళ్ళగానే రాజయ్య గుహలోకి నెమ్మదిగా వెళతాడు. గుహలోపలికి వెళ్లిన రాజయ్యకు పంజరంలో బందీగా ఉన్న సాధువు కనిపిస్తాడు. మహర్షి, నేను నిన్ను ఎలా పంజరం నుండి విడిపించడం అని అడగగా, సాధువు చెప్పిన ప్రకారం ఆ మంత్రపు బొమ్మను అగ్నిలో దహనం చెయ్యగానే సాధువు పంజరం నుంచి బయటకి వచ్చి ఇలా అంటాడు: నాయనా, నేను మాయాజలాన్ని తీసుకో. దీని ద్వారా నువ్వు ఏది కోరుకుంటే అది జరుగుతుంది అని అంటాడు. రాజయ్య వెంటనే ఆ జలాన్ని తీసుకుని మాయగుహలో ఉన్న సూరయ్య మీద చల్లగానే ఒక్కసారిగా తిరిగి మనిషి రూపంలో మారిపోయాడు. రాజయ్య అదేవిధంగా మాయజలాన్ని రాక్షసుడు మీద చల్లగానే వెంటనే రాక్షసుడు కాస్త రాజుగా మారిపోయాడు. వెంటనే రాజయ్య మాయాజలాన్ని తీసుకొని రాజు దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు: ప్రభూ, ఆగండి, మా ఆవిడ నిర్దోషి. రాకుమారుణ్ణి నేను బ్రతికిస్తాను, ఆయనే మీకు అన్నీ వివరిస్తాడు అని చెప్పి ఒక్కసారిగా మాయజలం రాకుమారుడి మధ్య చల్లగానే రాకుమారుడు లేచి నిలబడతాడు. అప్పుడు రాకుమారుడు: నాన్నగారు, నేను ఆ రోజు రాజయ్య ఇంట్లో నిద్రపోతూ ఉండగా ఈ మంత్రి వచ్చి నన్ను చంపివేశాడు. ఎందుకువంటే నేను చనిపోతే నువ్వు ఒంటరి అయ్యి దిగలతో చానిపోతే అతను రాజు అయితాననుకుని ఇలా చేశాడు నాన్నా. రాజయ్య నిరపరాధి అని చెప్తాడు రాకుమారుడు.
ఇదంతా విన్న రాజుకు ఎక్కడలేని కోపం వస్తుంది. అప్పుడిలా అంటాడు, ఈ మూర్ఖపు మంత్రిని వెంటనే రాజ్య బహిష్కరణ చేస్తున్నా.